వానాకాలంలో కరెంటు లేని రాత్రుల్లో తలుపు కొట్టి కొంచెం ఆముదం నూనె ఇస్తావా తల్లి అని అడిగే ముసలమ్మల కథ విన్నారా? వాళ్ళు మనుషులు కారు. భారీ వర్షం పడుతున్న రాత్రి పార్వతి ఇంట్లో ఒంటరిగా దీపం పెట్టుకుని కూర్చుంది. తలుపు చప్పుడయ్యింది. ఎవరా అని గరియ తీసి చూస్తే బయట చలికి వణుకుతూ ఒక ముసలమ్మ చేతిలో ఆరిపోయిన లాంతరు పట్టుకుని నిల్చుంది. లాంతరులో నూనె అయిపోయింది తల్లి, దారి కనిపించట్లేదు, కొద్దిగా నూనె పోస్తావా అని దీనంగా అడిగింది. పాపమని పార్వతి ఇంట్లో ఉన్న ఆముదం నూనె డబ్బా తెచ్చి ఆ లాంతర్లో పోయబోయింది. ఒక్కసారిగా ఆ ముసలమ్మ పార్వతి చేతిలో ఉన్న నూనె డబ్బా లాక్కుని ఆ పచ్చి నూనెను గటగటా తాగేసింది. పార్వతి భయంతో వెనక్కి పడిపోయింది. ఆ ముసలమ్మ పార్వతి వైపు చూసింది. ఆమె నోటి నిండా రక్తం కారుతోంది. నాకు ఆకలి తీరలేదు తల్లి, మీ రక్తం కూడా ఇస్తావా అని ఎర్రటి కళ్ళతో వికారంగా నవ్వి మీదకు దూకింది. రాత్రిపూట ఇంటికి వచ్చే అపరిచితులకి ఏదీ దానం చేయకండి. ఇలాంటి భయంకరమైన కథల కోసం తెలుగు హొరర్ ఫైల్స్ని ఫాలో అవ్వండి.